హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పొద్దున్న వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది, అందుకే ఒక వీడియో అన్న పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే లేవగానే నేను వంటగదిలోకి అయితే వచ్చేస్తాను. ఫస్ట్ పిల్లలకు పాలు అనేది పెట్టుకుంటాను. నేను పాలు కాసేద్దాం అనే లోపే మా ధన్విత అయితే వచ్చేసింది. నా దగ్గరికి లేచేసి నాతో పాటు నా పక్కనే ఉంది. ఆ మూలన నుంచోమ్మ, నేను నా పని చేసుకుంటానన్న 2 నిమిషాలు. ఇంకా పాలు అయితే పెట్టేసేసాను. కొంచెం పాలలో కొంచెమే పంచదార వేస్తాను, ఎక్కువగా వేయను. ఓ పక్కన హాట్ వాటర్ అనేది పెట్టుకున్నాను. పాల బాటిల్ క్లీన్ చేసి అందులో వేసుకుంటాను. మా ధన్విత అయితే ఇంకా ఏడుస్తుంది పాలు కావాలని. ఇంకా బయటికి వెళ్దాం, ముగ్గేసి వద్దాము అని చెప్పాను. కొంచెం చాక్ పీస్ బాక్స్ ఇచ్చితే ఆగింది. ఇంకా అది పాలు తాగేదాకా అలాగే ఏడుస్తుంది. ఇంకా చాలా రోజులు అయిపోయింది ముగ్గు పెట్టేసి, 20 రోజులు అయిపోయింది. నేను ఈరోజు ముగ్గు పెట్టాను. అప్పటి నుంచి నేనైతే ముగ్గు అనేది వేయలేదు, ఈరోజు వేశాను. మా ధన్విత దర్శక ఇద్దరు పాలు తాగుతున్నారు. ఇంకా నేనైతే ఇల్లు ఊడ్చేస్తున్నాను. ఎందుకంటే అది నైటే మొత్తం పని అంతా అయిపోద్ది. నైట్ ఇంకా లేట్ అయినా సరే పని చేసే పడుకుంటాను, ఎందుకంటే పొద్దున్నే లేట్గా లేస్తాము. ఇంకా గిన్నెలు కూడా అన్నీ అప్పుడే తోమేసుకుంటాను నైటే. ఇప్పుడైతే మా దర్శక వచ్చేసి డోరా బుజ్జి వస్తుంది టీవీ. దానికి డోరా బుజ్జి అంటే ఇష్టం. అది 6ంటికి ఎప్పుడో స్టార్ట్ అయ్యిద్ది, 10 వరకు వచ్చింది పొద్దున్నే. వీళ్ళు లేసేది 9 ఆ టైంలో. 9ంటికి అట్లా లేచిన ఒక గంట ఉంటుంది. ఇంకా డోరా బుజ్జి చూస్తూనే ఉంటుంది ఎంతసేపు అయినా సరే. ఇంకా అది అయ్యే వరకు అలాగే కూర్చొని ఉంటుంది, రాను కూడా రాదు. మా ధన్విత అయితే అసలు చూడను కూడా చూడదు. ఇంతసేపు నా వెనకాల తిరుగుతూ ఉంటుంది, అటు తిరుగుతా ఇటు తిరుగుతా. అది ఏమో వేరే చోట ఉంటుంది, ఆ కిటికీలో నుంచి ఎలాడుతూ ఉంటుంది అటు పక్కన. అది టీవీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు దానికి. మా దర్శకైతేనే ఇంట్రెస్ట్ కొంచెం. డోరా బుజ్జి జెయింట్ వీల్ ఎక్కుదాం అయ్యి అంటుంది. బీచ్కి వెళ్ళారట డోరా బుజ్జి వెళ్ళి, మనం కూడా వెళ్దామమ్మా అని అడుగుతుంది. సర్లే వెళ్దాం అన్నాను. ఇప్పుడైతే వీళ్ళకైతే స్నానాలు అనేది చేయించేసాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడైతే జ్యూస్ అయితే చేసుకుంటున్నాను, బనానా జ్యూస్. ముందు బనానా అనేది కొంచెం పంచదార వేసి పేస్ట్లా చేసేసుకుంటాను. దాంట్లో తర్వాత పాలు నీళ్ళు అనేది కలుపుకుంటాను. ఎందుకంటే మనకి ముందే పాలు నీళ్ళు అని కలిపేసుకున్నాం అనుకో ముక్కలు ముక్కలుగానే ఉంటుంది. మనకి అవి ముక్కలుగానే తగులుతాయి తాగేటప్పుడు, అంత టేస్ట్ కూడా ఉండదు. నాకైతే అస్సలు నచ్చదు అట్లా తాగడం. అందుకే అది పేస్ట్ అయిన తర్వాత నేను పాలు నీళ్ళు అనేది వేసుకుంటాను, అప్పుడు ఇంకా బాగుంటాయి. దాంట్లో కొంచెం బూస్ట్ వేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి. ఇప్పుడైతే మా టిఫిన్ అయితే వచ్చేసి ఈరోజు పులిహోరేనండి. టిఫిన్ ఏం లేదు ఈరోజు. రాత్రి కొంచెం అన్నం మిగిలింది, అదే నేను పులిహోర అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే వంశీ అయితే ఇంకా వచ్చాడు కానీ బ్రష్ చేయలేదు. ఇంకా టైం పట్టిద్ది తను తినడానికి. నేనైతే తినేసేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు మా దర్శక ఉందంటే ఒక్క ముద్ద పెడతాను, ఆ ముద్దను అలా నోట్లో పెట్టి ఉంటుంది. మీరు కూడా చూడండి. మా ధన్విత అయితే ఒక ముద్ద పెట్టుకున్నా మళ్ళీ తర్వాత ఇంకో ముద్ద పెట్టుకునే టయానికి ఉండదు. మేమిద్దరం ఫాస్ట్గానే తింటాం, నాకు కూడా నిదానంగా తినడం అనేది ఇష్టం ఉండదు. మా దర్శక ఒక్కటే అలాగే పెట్టుకుని ఉంటుంది. ఎంత కొట్టు నువ్వేమన్నా చెయ్యి, ఆ ముద్దతో అలాగే ఉంటుంది. దానికి ఇష్టమైతే ఏదో గబుక్కుని తినేది, లేకపోతే తింది. ఇప్పుడైతే నేను వంట పని అనేది చేసేసుకుంటాను, ఎందుకంటే పనే చేసేసుకుంటాను. తర్వాత అన్నా కూర్చోవచ్చు అని వీళ్ళు ఆడుకున్నప్పుడే చేసుకుంటాను, లేకపోతే అసలు చేయనివ్వరు. వీళ్ళని కూడా నా పనిలో అన్నీ కలుపుకుంటాను. ఇప్పుడైతే నేనైతే వంట అయితే మొదలు పెట్టేస్తాను. టిఫిన్ అయితే అయిపోయింది. మా ఊరి నుంచి మా ఓనరొక్కళ్ళు వచ్చారు. వాళ్ళు మాకు కొన్ని కూరగాయలు ఇచ్చారు, సొరకాయలు, దోసకాయలు, చిక్కుడుకాయలు. నేనైతే దోసకాయ పచ్చడి చేస్తున్నాను, చిక్కుడుకాయ ఫ్రైకి పక్కనేమో ఫ్రైకి పెట్టుకున్నాను. దోసకాయ పచ్చడి వచ్చేసి ఫస్ట్ కొంచెం ఎక్కువ హడావిడి ఏమి ఉండదండి నా వంటల్లో, జస్ట్ సింపుల్గానే ఉంటాయి. పచ్చిమిర్చి అనేది వేపుకున్న తర్వాత తీసేసుకుంటాను, అవి పేస్ట్లా చేసేసుకుంటాను. కొంచెం ఉప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసేసి ముందు పేస్ట్లా చేసేసుకుంటాను. తర్వాత అందులో కొంచెం మళ్ళీ దోసకాయ ముక్కలు అనేది వేస్తాను. ఫస్టే వేసేసి పేస్ట్లా చేసేసుకోను, ఎందుకంటే నాకు అస్సలు నచ్చదు. ముందు కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటాను, తర్వాత దాంట్లో దోసకాయ ముక్కలను ఉల్లిపాయలు కలుపుకుంటాను. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఒక్కదానికేనండి చట్నీ. పచ్చడికి వచ్చేసి నేను తాలింపు వేసేది, ఇంకా ఏ చట్నీకి తాలింపు అనేది వేయను. ఎలా ఉంటేనే బాగుంటుంది, నాకు ఇలాగే ఇష్టము. ఇది వచ్చేసి ఇంతేనండి. కూర వచ్చేసి కదా సింపుల్గానే ఉంటుంది. ఆల్రెడీ నేను ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి ఉల్లిపాయలు వేసేసి కొంచెమే కదండి, ఎంతైనా సరిపోతుంది మాకు కూర, అందుకే కొంచెమే వలిసాను. ఇప్పుడైతే కూర కూడా అయిపోతుంది దానికి. ఇంకా మేమైతే ఇంకా తినాలి ఇప్పుడు.
తినడానికి అన్నీ ఒక పక్కన నేను మజ్జిగ చేసుకుంటున్నాను, అలాగే మామిడి పండు కూడా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము తినేటప్పుడు కంపల్సరీగా ఉంటాయి. మామిడి పండు అనేది సీజనల్ ఫ్రూట్, ఇప్పుడే వస్తుంది కాబట్టి అది మాత్రం మేము తెచ్చుకుంటాం. ఎప్పుడన్నా అయిపోగానే తీసుకుని వస్తాడు వంశీ. ఒక పక్కన రైస్ కూడా అయిపోతుంది. ఇంకా మేమందరం కలిసి కూర్చొని తింటాము. వంశీ టిఫిన్ కూడా చేసేసాడు. ఇంకా వచ్చాడు. ఇప్పుడు 1 గంట అయింది. మా దర్శక దానితో ఆడుకుంటున్నారా. మేమైతే ఇప్పుడు తినడానికి అయితే కూర్చున్నాము. మధ్యాహ్నం అయితేనే ఇలా తినడానికి కూర్చుంటామండి. పొద్దున పూట సాయంత్రం పూట అసలు కుదరదు. మేము 10ంటికి ఆ టైంలో వచ్చినా వంట చేసుకుని మేము ముగ్గురం తినేసేస్తాము. వంశీ ఇంకా రాడు. వంశీ వచ్చేదాకా వెయిట్ చేయము. మా తిండేదో మేము తినేసేస్తాము. ఇలాగే వీడియో అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ధన్యత చూడండి ఎలా తింటుందో.